హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. దిస్ ఈజ్ లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. కామెంట్స్ పెట్టే వాళ్ళకు కూడా వెరీ వెరీ థ్యాంక్స్. లైక్ చేసే వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. మంచిగా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. సో అందరికీ థ్యాంక్స్. ఈ వీడియో ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు రెజనేట్ అవుతున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు రీడింగ్ ఏంటంటే, నా ఇంట్యూషన్కి ఏం చేయాలని వచ్చింది అంటే, మీ నుంచి దూరమైన మీ పర్సన్ మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? ఆ పర్సన్ రాలేకపోవడానికి రీజన్స్ ఏంటి? సిచ్యువేషన్స్ ఏంటి? ఎవరైనా ఆపుతున్నారా? అసలు ఏంటి? ఎందుకు ఈ సపరేట్ అయిన పర్సన్ మీ దగ్గరికి తిరిగి రాలేకపోతున్నారు? దాని మీద చెయ్యాలి నాకు అని నా ఇంట్యూషన్కి వచ్చింది. సో ఇది ఒక లవర్సే కాదు, ఒక వైఫ్ అండ్ హస్బెండే కాదు, ఇప్పుడు ఫ్రెండ్షిప్లో కూడా బ్రేకప్స్ ఉంటాయి. ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా సపరేట్ అవ్వచ్చు. సో మీ ఫ్రెండ్ మీ నుంచి దూరం అయ్యి మళ్ళీ మీతో ఎందుకు ఫ్రెండ్షిప్కి, అంటే మీతో ఎందుకు మళ్ళీ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, మీట్ అవ్వలేకపోతున్నారు, ఎందుకని మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయట్లేదు? ఇట్లా ఏ రిలేషన్షిప్ అయినా చూడొచ్చండి. ఎందుకంటే ఒక పర్సన్ ఎందుకు బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేకపోతున్నారు, రీజన్స్ ఏంటి, దాని మీద నేను చేస్తున్నాను వీడియో. సారీ, రీడింగ్. సో ఇది ఎవరైనా చూడొచ్చు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. యాక్యురేట్గా ఇవ్వండి రీడింగ్ ప్లీజ్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ వరకు రాకుండా ఏ సిచ్యువేషన్స్ ఆపుతున్నాయి, ఎవరు ఆపుతున్నారు, ఎందుకని ఆ పర్సన్ రిటర్న్ రావట్లేదు? సో దూరమైన పర్సన్ ఆర్ గ్యాప్ వచ్చిన, చూసే మా వ్యూవర్స్కి వాళ్ళకి గ్యాప్ వచ్చిన, వాళ్ళు ఎందుకని తిరిగి రావట్లేదు? ప్లీజ్ యూనివర్స్ యాక్యురేట్గా ఇవ్వండి రీడింగ్ ప్లీజ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఓ, ఆ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. ఆ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఆ పర్సన్. కానీ ఆ పర్సన్ రావాలంటే ఈజీగా బయటికి రావచ్చు ఆ సిచ్యువేషన్ నుంచి, కానీ ఆ పర్సన్ రావడానికి కూడా ఇష్టపడట్లేదు. ఆ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని చూడడానికి కూడా ఈ పర్సన్ ఇష్టపడట్లేదు. ఆ పర్సన్ స్ట్రక్ అయిపోయినా ఆ పర్సన్ తలుచుకుంటే బయటికి వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వచ్చు, కానీ ఆ ఎక్కడైతే స్ట్రక్ చేశారో వాళ్ళతోనే ఉంటున్నారు ఈ పర్సన్. వాళ్ళని కాదని మిమ్మల్ని చూడడానికి కూడా ఈ పర్సన్ ఇష్టపడట్లేదు. ఆ పర్సన్ కావాలనే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. చూద్దాం కార్డ్స్ ఇంకా ఏం చెప్తాయో. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. కొంతమందికి ఫైనాన్షియల్గా మీ మధ్య గొడవ జరిగి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈ పర్సన్ మీకన్నా ఫైనాన్షియల్గా లో, మీరు ఫైనాన్షియల్గా రిచ్. మీరు చూసే మా వ్యూవర్స్, ఈ పర్సన్ మీకన్నా అంత ఫైనాన్షియల్గా స్టేబుల్ కాదు. సో ఈ పర్సన్ అది కూడా ఆలోచిస్తున్నారు. మీ రేంజ్కి
నేను సరిపోను, మీ రేంజ్ హై ఉంది. సో ఈ పర్సన్ మీకు నేను మ్యాచ్ కాదు, మీ రేంజ్కి నేను సరిపోను. ఇప్పుడు నిన్ను మీట్ అయినా, నువ్వు నాతో కలిసినా, నా గురించి తెలిసినా నన్ను వదిలేస్తావు అన్న ఫీలింగ్లో ఉన్నారు. అంటే మన ఇద్దరికి మ్యాచ్ అవ్వదు, నేను నిన్ను ఏ విధంగానూ చూడలేను, నువ్వు హైలో ఉన్నావు, నీకు తగిన జోడి నేను కాదు, నేను ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ నేను నీకు ఇవ్వలేను, నువ్వు ఫైనాన్షియల్గా హైలో ఉన్నావు, నేను లోలో ఉన్నాను అని ఈ పర్సన్ దాని గురించి ఆలోచించి మీ దగ్గరికి రావట్లేదు. భయపడుతున్నారు. మీకున్న ఫైనాన్షియల్ మీ స్టేటస్కి చూసి ఈ పర్సన్ భయపడుతున్నారు. చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎందుకని వాళ్ళని మీ దగ్గరికి రావట్లేదు. ఎస్, ఈ పర్సన్ కావాలనే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. నాకు ఈ కనెక్షన్ కరెక్ట్ కాదు, ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. తనకి నాకు ఏమాత్రం సెట్ అవ్వదు. ఈ పర్సన్ కావాలనే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. తనకి నాకు సెట్ అవ్వదు, ఈ కనెక్షన్ కరెక్ట్ కాదు, నేను మళ్ళీ కనెక్ట్ అవ్వకూడదు, నేను మళ్ళీ కనెక్ట్ అయితే రాంగ్ చేసినట్టు అని ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఇంకా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎందుకని వాళ్ళ దగ్గరికి రావట్లేదు. ఈ పర్సన్ థింక్ చేయట్లేదా అంటే మీ గురించి థింక్ చేస్తున్నారు, కానీ ఈ కనెక్షన్ ఒక లాంగ్ టర్మ్ గ్రోత్ ఉండదు. నేను కనెక్ట్ అయినా ఇది ఎక్కువ కాలం ఈ రిలేషన్షిప్ ఉండదు అని చెప్పి ఒక స్ట్రిక్ట్గా లేదు, నేను మీట్ అవ్వకూడదు, నేను నా బౌండరీస్లోనే ఉండాలి, నేను స్ట్రిక్ట్గా ఉండాలి, నేను ఫ్యూచర్ని చూసుకోవాలి, ఈ కనెక్షన్ ఫ్యూచర్ లేదు, దీంతో మీట్ అయితే నాకు ఫ్యూచర్లో ఏమి ఉండదు అని చెప్పి ఈ పర్సన్ కంట్రోలింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంది. ఆ పర్సనే కంట్రోల్ చేసుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈ పర్సన్ ఫైనాన్షియల్గా మీకన్నా లో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మీ రిలేషన్షిప్ గురించి ఈ పర్సన్ ఆలోచించట్లేదు. తను ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి, ఒక ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి, తను ఒక రిచ్ అవ్వాలని చెప్పి తన ఫైనాన్స్ కోసమే హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ తన థింకింగ్, తన లైఫ్లో ఉన్నది ఏంటంటే ఒక ఫైనాన్షియల్ స్టేబుల్ రావాలి తనకని, తన ఒక ఫైనాన్స్ కోసం మాత్రమే కష్టపడుతున్నారు, రిలేషన్షిప్ కోసం కాదు. అందుకని ఆ పర్సన్ రావట్లేదు. ఇప్పుడు ఆ పర్సన్కి మీకన్నా తను ఫైనాన్షియల్గా స్టేబుల్ అవడమే ఆ పర్సన్కి ఇంపార్టెంట్. ఇంకా చూద్దాం కార్డ్స్ ఏం చెప్తాయో. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ఆ పర్సన్ న్యూ బిగినింగ్ చేసిన
మీతోటి ఒక క్లారిటీగా మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత మాత్రమే మీతో కొన్ని సాల్వ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీట్ అవ్వాలి. అప్పటి వరకు నాకు కొంచెం క్లారిటీ కావాలి ఈ రిలేషన్షిప్ గురించి. క్లారిటీ లేనిదే నేను న్యూ బిగినింగ్స్ కూడా చెయ్యను, మళ్ళీ తిరిగి వెళ్ళను. ఆ పర్సన్కి మీ నుంచి ఏదో క్లారిటీ కావాలి. ఆ పర్సన్కి ఏదో డౌట్ వచ్చింది, సో నాకు క్లారిటీ కావాలి, అప్పుడే నేను మళ్ళీ వెళ్తాను. కొన్ని విషయాలు మీ నుంచి క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎందుకని వాళ్ళని మీట్ అవ్వట్లేదు, వాళ్ళ దగ్గరికి రావట్లేదు? ఎస్, ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని ఉంది, కానీ మీ గురించి హాఫ్ పార్ట్ ఏమో పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, హాఫ్ పార్ట్ ఏమో అంటే 50-50. ఈ పర్సన్ మిమ్మల్ని పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, అట్ ద సేమ్ టైం నెగిటివ్గా కూడా ఆలోచిస్తున్నారు. ఆ పర్సన్ అయితే మిమ్మల్ని ఏమీ మర్చిపోలేదు, మీరు గుర్తున్నారు. ఒక్కొక్కసారి యాక్షన్, మీరు బాగా గుర్తొచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటారు, కానీ మళ్ళీ నేను వెళ్తే చీప్ అయిపోతానేమో, మళ్ళీ నన్ను తక్కువ చేస్తుందేమో అని చెప్పి మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో ఎంత చూస్తున్నారో ఒక నెగిటివ్ వేలో కూడా అంతే చూస్తున్నారు. 50-50. ఇంకా మీ మధ్యలో క్యాస్ట్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఏజ్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ డిఫరెన్స్ ఉండొచ్చు. టోటల్గా మీ ఇద్దరి మధ్యలో హైట్, కలర్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ అన్నీ మీ ఇద్దరి మధ్యలో టోటల్గా డిఫరెన్సెస్ ఉన్నాయి. అది కూడా ఈ పర్సన్ బాగా ఆలోచిస్తున్నారు. సో ఇన్ని తేడాలు ఉన్నప్పుడు నేను మళ్ళీ వెళ్ళిన లాభం ఏంటి? అవి కూడా మీకు ఈ పర్సన్ని ఆపుతున్నాయి. క్యాస్ట్, కల్చర్, అన్ని ఏజ్, అన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో. అవన్నీ కూడా ఈ పర్సన్ మైండ్లో పెట్టుకున్నారు, అందుకనే యాక్షన్ తీసుకోవట్లేదు, రావట్లేదు. ప్లస్ మిమ్మల్ని పాజిటివ్ వేలో ఆలోచిస్తున్నారు, నెగిటివ్ వేలో ఆలోచిస్తున్నారు, రెండు విధాలు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎందుకు వాళ్ళ దగ్గరికి రావట్లేదు? ఎస్, ఆ పర్సన్ మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయిన పర్సనే. మీరు ఇంకా ఆ పర్సన్కి గుర్తున్నారు. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఏజ్లో ఈ పర్సన్ డెఫినెట్గా మీకన్నా చిన్నవాళ్లే, మీకు ఏజ్ గ్యాప్ ఉంది. సో తన ఇచ్చే ఎమోషన్స్, మీరిచ్చినంత ఎమోషన్ తను మీకు ఇవ్వలేరని, నేను ఎమోషన్స్ కూడా ఈక్వల్గా చూపించలేను, ఆ పర్సన్ కన్నా నేను ఎప్పుడు అన్నిట్లో లో అని ఈ పర్సన్ ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఆ పర్సన్ చాలా తక్కువ అంచనా వేసుకొని, నేను అన్నిటికన్నా, తనకన్నా అన్ని విధాలా నేను లో, తన ఫైనాన్షియల్గా, ఒక ఎమోషనల్గా, అన్ని విధాలా తన హై, కానీ నేను అన్ని విధాలా లో. నేను తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోను, సరిజోడి కాదు. నేను వెళ్ళినా, ఎమోషనల్గా అటాచ్ అయినా, ఆ పర్సన్ నా గురించి అన్నీ తెలుసుకున్నప్పుడు నన్ను ఈజీగా వదిలి వెళ్ళిపోతుంది. నేను ఒక చిన్నవాళ్ళలాగా, చిన్నతనంగా అనిపిస్తుంది నాకు అని చెప్పి ఈ పర్సన్ ఎమోషన్స్ ఉన్నా ఆ ఎమోషన్స్ని తొక్కి పెట్టుకొని ఒక డార్క్ ఎనర్జీలో ఉండి మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఈ పర్సన్ రావట్లేదు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎందుకు వాళ్ళని మీట్ అవ్వట్లేదు, కాంటాక్ట్ అవ్వట్లేదు, ఎందుకని వాళ్ళ దగ్గరికి రావట్లేదు?
ఎస్, కమ్యూనికేషన్ అయినా చెయ్యాలి అని ఉంది, కానీ మళ్ళీ భయమే ఈ పర్సన్కి. నేను కమ్యూనికేషన్ చేస్తాను, మళ్ళీ తన తిరిగి మాట్లాడుతుందో లేదో, అసలు నా గురించి ఏమనుకుంటుందో. ఇంత ఇంత డిస్టెన్స్ వచ్చేసింది మీ మధ్యలో, ఇయర్సే అవుతుంది. మీరు గ్యాప్ వచ్చి ఒక 3 years అవ్వచ్చు, కొంతమంది విషయంలో 7 years అవ్వచ్చు, లేకపోతే 3 months అవ్వచ్చు, 7 months అవ్వచ్చు, లేదా 1 year అవ్వచ్చు. సో మ్యాక్సిమం ఇయర్సే కాబట్టి ఇప్పుడు నేను కనీసం కమ్యూనికేషన్ చేసిన ఆ పర్సన్ నన్ను పట్టించుకోదు. ఆ పర్సనే చాలా అంతా మీతో ఏం మాట్లాడకుండానే అంతా ఆ పర్సన్ డెసిషన్ తీసేసుకుంటున్నారు. నిజంగా ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్. అసలు మీతో కమ్యూనికేషన్ చేస్తే కదా మీరు మాట్లాడేది, లేదే ఆ పర్సన్ ఎలా ట్రీట్ చేసేది అని తెలుస్తుంది. కమ్యూనికేషన్ చేసినా అసలు ఆ పర్సన్ మాట్లాడుతుందా, నన్ను ఇంకా తక్కువ చేస్తుందా, ఇన్ని రోజులకి గుర్తొచ్చానా నేను, ఇప్పుడు వచ్చావు ఇప్పుడు మాట్లాడుతున్నావు అని అంటారని ఈ పర్సన్ కమ్యూనికేషన్ చేయడానికి కూడా భయపడుతున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఇంకా నాకు ఈ కార్డ్ ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్కి ఎవరో చెప్తున్నారు. ఈ పర్సన్కి చెప్పే వాళ్ళు కూడా తినకి బ్యాడే చెప్తున్నారు తప్ప ఈ కమ్యూనికేషన్ వాళ్ళ అంటే ఫ్రెండ్ అవ్వచ్చు, ఫాదర్ మదర్ అవ్వచ్చు, ఎవరైనా ఈ పర్సన్కి చెప్పే సమాచారం కానీ మాటలు కానీ అంతా నెగిటివే చెప్తున్నారు ఈ పర్సన్కి. పాజిటివ్గా అయితే ఎవరు చెప్పట్లేదు. ఈ పర్సన్ ఉన్నదే నెగిటివ్లో ఉంటే వాళ్ళు చెప్పేవి కూడా నెగిటివ్గానే చెప్తున్నారు. ఈ పర్సన్ టోటల్గా డార్క్ ఎనర్జీలో ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎందుకు ఎస్, కొంతమంది మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసి హ్యాపీగా జర్నీలు అన్నీ అడ్వెంచర్లు అన్నీ అసలు సంతోషంలో మునిగి తేలి ఉన్నారు. మీరు కమిట్మెంట్ అడిగేసరికి, ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోమని కమిట్మెంట్ అడిగేసరికి ఈ పర్సన్ పారిపోయారు. ఈ పర్సన్ ఒక ఇన్నోసెంట్ పర్సన్. ఇక్కడ అంతా నాకు పేజే కనిపిస్తుంది. కంపల్సరీ ఈ పర్సన్ మీకన్నా చిన్న, మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా తక్కువ. మెచ్యూరిటీలో కూడా మీరు మెచ్యూర్గా ఉంటారు, ఈ పర్సన్ మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ. సో ఈ పర్సన్ హ్యాపీనెస్ అన్నీ మీరు ఏది అడిగితే అది కళ్ళు మూసుకొని చేసే పర్సన్. కానీ రిలేషన్షిప్ స్టార్ట్ చేయడమో ఈజీగా స్టార్ట్ చేస్తారు, ఏదైనా హ్యాపీనెస్ ఏం చేయమన్నా చేస్తారు, ఎటు రమ్మన్నా వస్తారు, ఏం చేయమన్నా చేస్తారు. ఈ పర్సన్ వల్ల మీకు పెయిన్ అయితే ఉండదు, కానీ ఆ పర్సన్కి కమిట్మెంట్ అడగకుండా ఎంతకాలం ఉన్నా ఏం చేసినా ఓకే. మీరు వన్స్ మీ కనెక్షన్ని స్టేబుల్ చేసి మ్యారేజ్ కమిట్మెంట్ అడిగితే మాత్రం ఈ పర్సన్ ససే మీరా ఇచ్చే పర్సన్ కాదు. అందుకనే ఆ పర్సన్ మీరు వస్తే కమిట్మెంట్ అడుగుతారని ఈ పర్సన్ రావట్లేదు. ఎందుకంటే ఆ పర్సన్కి కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదు. మీరు కమిట్మెంట్ అడగకుండా ఏ హ్యాపీనెస్ ఏం చేయమన్నా చేస్తారు, మాట్లాడమన్నా ఇటు వెళ్దామన్నా ఏదైనా మీరు ఏమడిగినా చేస్తారు, కానీ ఒక కమిట్మెంట్ మాత్రం ఈ పర్సన్ ఇవ్వరు. త్రీ ఆఫ్ పెంటికల్స్, కొంతమంది ఫైనాన్షియల్గా వాడుకొని వదిలేసి మీ డబ్బులు మీకు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో, మీరు ఎక్కడ నలుగురిలో పెడతారో ఇవ్వకపోతే అని ఈ పర్సన్ మొహం చాటేశారు. అంటే మీ నుంచి ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ తీసుకొని
మిమ్మల్ని మళ్ళీ మీట్ అయితే మీరు ఎక్కడ మళ్ళీ అమౌంట్ రిటర్న్ అడుగుతారో, ఇవ్వకపోతే ఎక్కడ సమాజంలో పెట్టేసి తన పరువు ఎక్కడ తీస్తారో అని టోటల్గా ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోయారు అనమాట. అట్లాంటి పర్సన్స్ కూడా ఉన్నారు. కొంతమంది సిటీయే దాటి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చీట్ చేసి. అది ఫైనాన్షియల్గా. కొంతమందికి అయితే వస్తే ఏమవుతుందో, నేను మాట్లాడితే ఏమవుతుందో, అక్కడ ఏం జరుగుతుందనేది బ్యాడ్గా తనే ఊహించుకుంటారు. అంత డిప్రెషన్ లోలో ఉన్నారు ఈ పర్సన్. సో ఇదండి రీజన్. మీలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అదే డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఆ పర్సన్కి మీ నుంచి ఏదో క్లారిటీ కావాలి అని ఉంది. ఫైనాన్షియల్గా మీ అంత స్టేబుల్ కాదు, అన్నిట్లో చిన్నగా తక్కువగా కనిపిస్తున్నారు ఈ పర్సన్. సో నేను నీకు సరైన జోడీ కాదు, నేను కమ్యూనికేషన్ చేసినా నువ్వు చేస్తావా, నేను వచ్చినా మాట్లాడుతావా అని స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. తను ఉన్న చోట స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఈ పర్సన్. అందుకని ఈ పర్సన్ ఫైనాన్షియల్గా కూడా కష్టపడుతున్నారు ఈ పర్సన్. సో మీ నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. కొంతమంది అయితే అమౌంట్ కోసం చీట్ చేసి వెళ్ళిపోయి రిటర్న్ వస్తే ఎక్కడ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందో అన్నది నాకు ఒక సినారియో కనిపించింది. సో మీ వల్ల డిఫరెన్సెస్ వల్ల రావట్లేదు, మీతో ఏంటి మీకు కమిట్మెంట్ ఇవ్వడం ఇష్టం లేక కొంతమంది, మీతో నేను సరిపోను అని మీ ఫైనాన్షియల్ స్టేటస్ చూసి, మీ స్టడీ, మీదంతా మీకున్న హయ్యర్ క్వాలిటీస్ ఇవన్నీ చూసి, ఆ ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, ఈ పర్సన్ అందుకే ఎస్కేప్ అయిపోయారు. అందుకని ఈ పర్సన్ రావట్లేదు. ఇదండి. ఎంతమందికి రిజనేట్ అయిందో చూసుకోండి మీ సిచ్యువేషన్స్కి. ఈరోజైతే రీడింగ్ ఇది. ఇప్పటి వరకు వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. రీడింగ్ మొత్తం చూస్తేనే అర్థమవుతుంది, స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదు. సో లాస్ట్ వరకు చూసి రీడింగ్ చూసిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.